హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ జర్నీ చూస్తూ ఉంటే చాలా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2014లో ఆయన జనసేన పార్టీ ప్రారంభించిన తర్వాత దాని బిఫోర్ ప్రజారాజ్యం పార్టీలో పనిచేసినా కూడా ఆయన క్రియాశీలకంగా ఎక్కడ కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ పెట్టినా కూడా జనసేన పార్టీ 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి బీజేపీకి వీళ్ళు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఒకే ఒక్క సీటు గెలుచుకున్నారు. అంటే 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల కాలం. ఆ తర్వాత 2024 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు ఈ దశాబ్ద కాలంలో ఎన్నో డొక్కి ముక్కిలు తిన్నారు, ఎన్నో అవమానాలు పడ్డారు, ఎవడెవడితోనో మాటలు పడ్డారు. ఈ 10 సంవత్సరాల దశాబ్ద కాలంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయం అంటే ఏంటి, 2019 ఎన్నికల్లో రబ్బర్ చెప్పుల రాజకీయం అని చెప్పేసి ఆయన ఒక ఎజెండా తీసుకున్నారు. అప్పుడు జనసేన పార్టీ పోటీ చేసిన 137 స్థానాల్లో చాలామంది యువతకు అవకాశాలు ఇచ్చారు. ముఖ్యంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అవకాశాలు ఇచ్చారు. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు పడ్డారు. ఇది కాదు, ఇలా రాజకీయం చేస్తే మనం ఏదైతే ప్రజలకు సేవ చేయాలి అంటే అధికారంలోకి వస్తేనే ప్రజలకు మనం సేవ చేయగలం. ఎంతసేపు ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని మనం ధర్నాలు సమ్మెలు చేసుకుంటూ పోతా ఉంటే మనం ప్రజలకు మన వల్ల ఒరిగేది ఏముండదు. అంటే మనం పాలకులం కావాలి. పాలకులం అయితేనే మనం ప్రజలను ఉద్ధరించవచ్చు, ప్రజలకు మనం ఏమైనా చేయొచ్చు అనే ఒక ఎజెండాతో, ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ రూట్ మ్యాప్ని మార్చుకున్నాడు. అలా 2024 ఎన్నికలకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు తన వ్యూహాలను మార్చుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా చూడాలనుకున్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం బీజేపీతో జత కట్టాలనుకున్నారు. ముఖ్యంగా తనతో కలిసి వచ్చే వాళ్ళతో తాను కలుస్తానని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సభలో ఒక బహిరంగ ప్రకటన చేశారు. ఆ తర్వాత చూస్తే పవన్ కళ్యాణ్ ఎవరితో కలుస్తాడు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తాడా, అదేవిధంగా బీజేపీని కలుపుకొని వస్తాడా, బీజేపీకి తెలుగుదేశం పార్టీకి మధ్యన సఖ్యత లేదు, ఎలా ఫుల్ఫిల్ చేయగలుగుతాడనే అనుమానాలు మీడియాలో కానీ, రాజకీయ విశ్లేషకుల్లో కానీ, ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో కానీ బలంగా ఉండేటి. అలాంటి వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక కూటమిని జతకట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా బీజేపీ పెద్దలు కూడా తెలుగుదేశం పార్టీతో మనం కలిసి వెళ్ళలేమేమో, ముఖ్యంగా బీజేపీ జనసేన కలిసి వెళ్తే బాగుంటుందేమో అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చినా లేదు, తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురం కలిసి వెళ్తేనే బలమైన వైఎస్ఆర్సీపీని మనం కొట్టగలమనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి కట్టడానికి, ఈ కూటమి నిలబడడానికి ముఖ్య కారకుడయ్యాడు. ఇక 2014 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్ గారు ఈ దశాబ్ద కాలంలో రాజకీయం అంటే ఏంటో బలంగా నేర్చుకున్నాడు. అలా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్ని బాగా రంగరించారు. రాజకీయం అంటే ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తన జనసేన పార్టీ, బీజేపీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి కట్టి, ముఖ్యంగా జనసేన పార్టీ 21 స్థానాలు తీసుకున్నప్పుడు చాలామంది, అందులో నేను ఒకటి, చాలామంది విభేదించాము. ఏంటి, జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఒక వేవ్ కనబడుతుంది, ఎక్కువ స్థానాలు తీసుకుంటే ఎక్కువగా గెలవచ్చని చాలామంది పొలిటికల్ అనలిస్టులు, జర్నలిస్టులు, ఎన్నో మీడియా సంస్థలు అవే మాటలు చెప్పాయి. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు, 21 స్థానాలు తీసుకుందాం, 21 స్థానాలు గెలుద్దాం అని చెప్పేసి బలంగా అనుకొని పవన్ కళ్యాణ్ గారు తన వ్యూహాలకు పని చెప్పి 100% స్ట్రైక్ రేట్తో 2 ఎంపీ స్థానాలు, అదేవిధంగా 21 స్థానాలు గెలుచుకున్నారు. ఇక ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, అదేవిధంగా ఆయన పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలను కూడా ఆయన తీసుకున్నారు. ఈ తీసుకున్న శాఖల్ని పవన్ కళ్యాణ్ గారు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారంటే దాని వెనకాల ఆయన చాలా చాలా నేర్చుకున్నారు. ఈ 18 నెలల కాలంలో ఆయన ప్రతిదీ క్షుణ్ణంగా నేర్చుకున్నారు. మిగతా మంత్రుల్లాగాను, లేదంటే మిగతా ఎమ్మెల్యేలాగా ఆయన అధికారులకు అప్పచెప్పి ఊరుకోలేదు. అధికారులు కొన్ని చోట్ల సార్ ఇలా కుదరదు అన్నప్పుడు ఎందుకు కుదరదు అంటూ ఆయన రూట్స్లోకి వెళ్ళాడు, మొదట్లోకి వెళ్ళాడు. ప్రతిదీ కూడా బిగినింగ్ నుంచి నేర్చుకుంటూ వచ్చాడు. అధికారులు చెప్పేటివి అన్నీ విన్నాడు. కుదరవి అనే దగ్గర ఆయన నేర్చుకొని దానికి చెక్ పెట్టడం మొదలుపెట్టాడు. అంటే రూట్స్లోనే దానికి ఆయన
చెక్ పెట్టడం మొదలుపెట్టాడు. ఎక్కడ స్టార్ట్ అయ్యిందో అక్కడే దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఆయన మెదడుకు పనిచెప్పడం మొదలుపెట్టి ప్రతి దాన్ని కూడా అద్భుతంగా నిర్వహిస్తూ ఇవాళ ఆయన శాఖలతో పాటు డిప్యూటీ సీఎంగా ఈ 18 నెలల్లో పరిపాలన అంటే ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అనేది పవన్ కళ్యాణ్ గారు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు. ఇంకా చాలా కాలం ఉంది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఈ 3.5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా నేర్చుకుంటారు. మనం గమనిస్తే ఈ 18 నెలల కాలంలో అటవీ శాఖ కానీ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, అదేవిధంగా పంచాయత్ రాజ్, అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా శాఖ కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. అధికారులు కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్లతో, అదేవిధంగా అధికారులతో అద్భుతంగా పనిచేయించుకోవడం పవన్ కళ్యాణ్ గారికి తెలిసినంతగా మరెవరికి తెలియలేదేమో అనే విధంగా ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న శాఖలను చూస్తే మనకు అర్థమవుతుంది. కొన్ని సంవత్సరాల పాటు శ్రీకాకుళంలో ఏనుగుల బెడత పంట పొలాల్ని పూర్తిగా ధ్వంసం చేస్తూ ఉంటే దానికి ఎలా చెక్ పెట్టాలి అని ఆలోచించి కుంకి ఏనుగులను తీసుకొచ్చి అక్కడి సమస్యకు ఆయన చెక్ పెట్టాడు. అలాగే రోడ్లు చూస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోడ్లు అయితే ఎంత అధ్వాన్నంగా ఉండేటివో మనకు అందరికీ తెలుసు. ఆ తర్వాత రోడ్లను మరమ్మతులు చేపించాడు. ముఖ్యంగా అటవీ గ్రామాలకు, ముఖ్యంగా గిరిజన గ్రామాలకు, తండాలకు కనెక్టివిటీ కలిపాడు. నిజంగా చూస్తే అరకు లాంటి కొన్ని గిరిజన గ్రామాల్లో, తండాలలో వాళ్ళకు రోడ్లు లేవు. వాళ్ళు వాళ్ళ ఊళ్ళ నుంచి సిటీకి రావాలంటే కొండలు గుట్టల నుంచి వెళ్ళి దాటుకొని రావాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల పరిస్థితి మనం చూసాం. డోలీలలో వాళ్ళను తీసుకొచ్చేవారు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ గిరిజన గ్రామాలకు, తండాలకు, అరకు లాంటి కొండ ప్రాంతాల్లోని గ్రామాలకు కూడా ఇవాళ రోడ్లు వేశారు. అంతేకాకుండా ఇవాళ కూక్ గ్రామాలకు కూడా మంచినీరు వెళ్తుందంటే అది పవన్ కళ్యాణ్ గారి క్రెడిట్. ఎన్నో రోజుల నుంచి మంచినీరు దొరక్క అరకు లాంటి ప్రాంతాల్లో కానీ, గిరిజన తండాల్లో కానీ, అదేవిధంగా చాలా గ్రామాల్లో మంచినీరు దొరకక ఇబ్బంది పడుతున్నటువంటి చాలా మందికి ఇవాళ ఆయన దాహాన్ని తీర్చారు. ఇవాళ ఎక్కడెక్కడ నీటి ఇబ్బంది ఉందో అక్కడ ఆయన తన శాఖ ద్వారా నీటి అందించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వివిధ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారి శాఖలకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చాలా నేర్చుకుంటున్నారు, ఆయనతో పనిచేయడం చాలా కంఫర్టబుల్గా ఉంది. ముఖ్యంగా అధికారులకు ఆయన ఇచ్చే గౌరవం, విలువ కానీ, అధికారులు ఏదైనా చెబితే దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఒకవేళ మాకు తట్టని ఆలోచనలు కూడా ఆయన చెబుతూ రూట్స్లకు వెళ్ళి ముఖ్యంగా ఎక్కడెక్కడ ఏ సమస్య ఉంది, ఆ సమస్యని ఎలా పరిష్కరించాలని ఆయన ఆలోచించి మాకు చెప్తా ఉంటే వరేవా అనిపిస్తుంది. ఎంత నేర్చుకున్నారు అతి తక్కువ కాలంలోనే అని చెప్పి అధికారులు కూడా చెప్తా ఉంటే నిజంగా నాకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కు దొరికినటువంటి ఒక అద్భుతమైన నాయకుడు అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దశాబ్ద కాలంలో రాజకీయాలు ఎలా చేయాలని నేర్చుకున్నారో ఈ 18 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారు పరిపాలన అంటే ఏంటి, వివిధ శాఖల పనితీరు ఎలా ఉంటుంది, ప్రజలకు సంబంధించినటువంటి పనులను మనం ఎంత త్వరగా కంప్లీట్ చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా నేర్చుకోవడమే కాకుండా పరిపాలన అంటే ఇలా ఉండాలి అనేది మిగతా మంత్రులకు చేసి చూపిస్తున్నారు. ఇది కదా ఒక నాయకుడు అంటే. ఏదో అధికారంలోకి వచ్చిన తర్వాత, పదవులు వచ్చిన తర్వాత దాన్ని గాలికి వదిలేసి బుగ్గాకారంలో తిరుగుతూ దాన్ని అనుభవించే రాజకీయ నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ అంటే ద లీడర్. పవన్ కళ్యాణ్ అంటే ఒక పరిపాలకుడు. పవన్ కళ్యాణ్ అంటే ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడు అనే విధంగా ఆయన ఈ 18 నెలల కాలంలో చేసి చూపిస్తున్నారు.